ఐపీఎల్ మెగా వేలంలో ఈసారి రికార్డులు బద్దలు కానున్నాయా? రోహిత్ శర్మ కోసం ఫ్రాంచైజీలు ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నాయి అంటే అనాల్సే వస్తుంది. ప్రస్తుతం చాలా విశ్లేషకుల అంచనా ప్రకారం చూస్తే కనుక ఈసారి హిట్ మ్యాన్ కోసం దాదాపు 50 కోట్ల వరకు వెచ్చించే అవకాశం ఉందని చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా లక్నో సూపర్ జైంట్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు కూడా, ఈ రెండు జట్లు రోహిత్ శర్మను వేలంలో తీసుకునేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఎందుకంటే ముంబై కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత ఏదైతే లాస్ట్ సీజన్కి మొన్న ముగిసిన సీజన్లో హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చి ముంబై ఇండియన్స్ కెప్టెన్గా నియమించారు. సో రోహిత్ శర్మని తప్పించారు. 5 టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మని ఈ విధంగా తప్పించడం చాలామందికి నచ్చలేదు. అదే టైంలో రోహిత్ శర్మ కూడా నచ్చలేదు. సో ఎట్ ద సేమ్ టైం ఈసారి ముంబై యాజమాన్యం తీరుతోనే అతను వేలంలోకి వెళ్ళడానికి డిసైడ్ అయినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే రిటైన్ జాబితాలో కూడా రోహిత్ శర్మ పేరు ఉండకపోవచ్చు. ఒకవేళ ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునే అవకాశం లేదని తెలుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రోహిత్ శర్మ కోసం, ఎందుకంటే ఒక గొప్ప కెప్టెన్, ఏదైతే హిట్ మ్యాన్, ఒక మంచి ఓపెనరు, ముంబైకి 5 టైటిల్స్ అందించాడు. మనం చూసుకోవచ్చు కెరీర్ పరంగా, వ్యక్తిగత బ్యాటింగ్ పరంగా, అట్లా కెప్టెన్సీ పరంగా కూడా చాలా దూకుడుగా ఉంటాడు, అద్భుతంగా నడిపిస్తాడు టీంని. సో ఇతని కోసం, అంటే హిట్ మ్యాన్ కోసం 50 కోట్ల వరకు వెచ్చిస్తాయనేది చాలామంది అంచనా వేస్తున్నారు. అయితే బీసీసీఐ పర్స్ వాల్యూ పెంచినప్పటికి కూడా 120 నుంచి 125 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది ప్రతి ఫ్రాంచైజీ పర్స్ వాల్యూ. సో ఒక్క ప్లేయర్ కోసం 50 కోట్లు వెచ్చిస్తారా, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చకోవడం మొదలైంది. అయితే ఒక ప్లేయర్ కోసం 50 కోట్లు వెచ్చిస్తే మిగిలిన 70 నుంచి 75 కోట్ల మధ్యలో, అది కూడా బీసీసీఐ పర్స్ వాల్యూ పెంచితే కనుక 70-75 కోట్ల మధ్యలో మిగిలిన ప్లేయర్స్ని, ఏదైతే మిగిలిన 24 మంది ప్లేయర్స్ని మెగా వ్యాన్లో తీసుకోవడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే పెద్ద ప్లేయర్స్ని తీసుకునే పరిస్థితి ఉండదు. దేశవాళీ క్రికెటర్ల మీద, అలాగే ఇండియన్ క్రికెట్స్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం టీం బలహీనంగా పడుతుంది అని చెప్పుకోవాలి. అదే జరిగితే కనుక రోహిత్ శర్మ ఒక్కడే అవుతాడు. మిగిలిన యంగ్ క్రికెటర్స్ మీద పూర్తి స్థాయిలో ఏదైతే రాణిస్తారా అనేది నమ్మకం పెట్టుకోలేం. సో ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కోసం 30 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు మెగా వ్యాన్లో చూసుకుంటే కనుక మిచెల్ స్టార్క్ పేరిటే 24.5 కోట్ల ఏదైతే అత్యధిక ధర పలికాడు. లాస్ట్ సీజన్లో ఏదైతే మినీ ఆక్షన్ జరిగినప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ అతను తీసుకుంది. సో స్టార్క్ కోసం వెచ్చించిన 24.5 కోట్లే ఇప్పటివరకు అత్యధిక ధర పలికిన రికార్డు. సో ఈ రికార్డుని ఖచ్చితంగా ఈసారి రోహిత్ శర్మ బ్రేక్ చేస్తాడని చాలామంది చెప్తున్నారు.